వాటిని ఏమంటారు? సంఖ్యలు. సంఖ్యలు ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిటీ, అనంతం, ఎన్నెన్నో ఉంటాయి. అంకెలు ఏమో 10 అయితే సంఖ్యలు ఏమో ఎన్నెన్నో. మన సార్ పాట కూడా పాడాడు కదా. అంకెలు ఎన్ని ఉంటాయి? 10. 0 to 9 10 ఉంటాయి. ఆ 10తో ఎన్నెన్నో నెంబర్స్, ఎన్నెన్నో సంఖ్యలు, ఇన్ఫినిటీ, అనంతం, ఎన్నెన్నో సంఖ్యలు మనం రాయొచ్చు. దీన్ని ఏమంటారు? 1 అంటే ఇట్లా రాస్తే ఒప్పుకుంటారా? ఎందుకు రాయొద్దు? 1 అని దీనికి ఎందుకు? దీన్ని ఎందుకు 1 అని పిలవాలి? ఇది 1 అని ఎందుకు? దాని పేరు 1. ఇదే 1 అని ఎట్లా చెప్తావు? ఇంకా వేరే వేరే సింబల్స్ ఉన్నాయి కదా. 3 ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, మళ్ళీ 1 అని. ఇవన్నీ 1లే అనుకో. అదే పేరు పెట్టిండు. దాని సింబల్ ఇప్పుడు 1 సింబల్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కాదు. ఇది 1 సింబల్ ఇది. కాబట్టి మనం ఇట్నే రాయాలి. దీన్ని వెనకడ ఎవరో మన ఆదివాసులు వాళ్ళు దీన్ని కనిపెట్టినప్పుడు నేను ఒక మిషన్ని తయారు చేసిన. దానికి నేనేం పేరు పెట్టుకుంటా? నా పేరు నేను ఇష్టంలో చెప్పుకోదు, ఎందుకంటే అది నేను సృష్టించిన. అందుకే ఈ 1 2 ఈ నెంబర్స్ని వాళ్ళు సృష్టించారు కాబట్టి వాళ్ళు వీటికి అదే సింబల్, వాళ్ళకి నచ్చిన సింబల్ పేరు పెట్టిరు. దీన్ని 1 అని ఎందుకు పిలవాలంటే వాళ్ళు పెట్టిరు, వాళ్ళు దీన్ని కనిపెట్టిన వాళ్ళు దీని పేరు పెట్టిరు కాబట్టి మనం దీన్ని 1 అని పిలవాలి. 2 3 అంటే ఉండదు. 1 అంటే ఎంత? 1. ఈమె దగ్గర ఒకటే బెల్ ఉంది కాబట్టి 1. ఒకవేళ 2 ఉంటే 2 అంటారు. ఇంకో 2 సింబల్, ఇది 3 సింబల్, అట్లా ఇట్లాంటివి ఉండొచ్చు. 1 అంటే 1. టైగర్ 1 ఉంది కాబట్టి 1. మ్యాంగోస్ 2 ఉన్నాయి కాబట్టి 2. కార్స్ 3 ఉన్నాయి కదా కాబట్టి 3 అని ఉంది. ఎన్ని ఉంటే అన్ని అలా మనము లెక్క పెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ 6ని ఎట్లా రాయాలి? 6 అంటే ఇట్లా రాయాలి. 6 అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. ఇప్పుడు 9 అన్న మనకి ఇట్లా రాయాలి. 9 అంటే ఇట్లా రాయాలి. నేను ఇట్లా రాస్తా, అంటించుకుంటారా? ఎందుకంటే దానికి 9 అంటే వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు, దీన్ని సృష్టించిన వాళ్ళు దానికి 9 అనే పేరు పెట్టారు. ఇది వాళ్ళకి నచ్చిన సింబల్ పెట్టారు. వాళ్ళు పెట్టిన సింబల్నే మనం ఇప్పటివరకు ఇవ్వాలి. 7 పట్టుకొని 9 అంటే 9 పట్టుకొని 7 అంటే నడవాలి. నా పేరు వరుణ్. నా పేరు వాళ్ళు పెట్టారు? మా మమ్మీ డాడీ వాళ్ళు పెట్టారు. ఇప్పుడు నా పేరు ఉదయకిష్ పెట్టాలనుకో పెట్టలేడు, ఎందుకంటే నా పేరు నేను పుట్టినప్పుడే మా మమ్మీ డాడీలు పెట్టారు కాబట్టి అదే పిలుస్తారు. వరుణ్ అనే పిలుస్తారు. ఉదయకిష్ని ఇప్పుడు వేరేదేదో పెట్టిననుకో అది పిలుస్తారా? నన్ను పిలువరు. చిన్నగా ఉన్నప్పుడు ఏది పెట్టిరో మా వాళ్ళు అదే ఉంటాయి. ఇప్పుడు ఈమె దగ్గర ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 బెలూన్స్ ఉన్నాయి కాబట్టి 5. ఇగో 5 బెలూన్స్ ఉన్నప్పుడు 5 రాయాలి. 6 ఉన్నప్పుడు 6 రాయాలి. 4 ఉన్నప్పుడు 4 రాయాలి. ఇవన్నీ ఉన్నాయి? 4 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4 రాస్తాం. ఇంకో 4 ఇట్లా ఉంటుంది. 4 5 3 అట్లా ఉంటాయి. మనము ఎప్పుడు 7 అనుకో 7 ఇట్లా ఉంటుంది. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 అంటే 7. ఇది అట్లా ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయి? మనం ఏదైనా అని మనం ఇప్పుడు ఏదైనా తీసుకున్నాం అనుకో, ఇవన్నీ ఉన్నాయి డిస్టెన్స్ 1 2 3. ఇవి 3 ఉన్నాయి కాబట్టి మనం 3 అని రాయాలి. ఇగో 3 అనే రాయాలి. కానీ ఇట్లా 2 లెక్క రాసినాం అనుకో అప్పుడు ఇవి 2 వస్తాయి. ఇది కాబట్టి 3 అన్నప్పుడు 3 రాయాలి. దాని సింబలే రాయాలి. కానీ నాకు ఇష్టం వచ్చిన సింబల్ రాస్తానంటే 3 రాయాలి. గిట్లా రాసినాం అనుకో 3 అవుతుందా? ఇది నో, ఆఫ్ పెట్టినావు. సింబల్ అది ఎట్లుందో అట్లా పెట్టాలి. మనకి ఇష్టం ఉన్నట్టు పెడతా అంటే నడవాలి. ఆ సింబల్ ఎట్లుంటుందో దాని సింబల్ వాళ్ళు ఎట్లా పెట్టిరో అదే పెట్టాలి. కానీ 2ని 4 అనుడు, 2ని పట్టుకొని 4 అనుడు, 4ని పట్టుకొని 2 అనుడు అట్లా ఉండదు. ఇంకో ప్లే కార్డ్స్ మీద కూడా ఉన్నాయి. ఇంకో ఇదేంటిది పిల్లలు? 4. ఇది 5. ఇది 10. ఇది కూడా 4. 4ని 10 అట్లా ఉంటాయి. ఇది 5. ఇది 2 ఎందుకు? ఇంకో చూడండి 1 2 కాబట్టి 2. 4 ఎందుకు?
1 2 3 4 4 ఉన్నాయి కాబట్టి 4 ఆడ ఎన్ని ఉంటే అన్ని చెప్పాలి 5 అంటే 1 2 3 4 5 చూసిరా ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 వేసిరు మనం ఆడ ఎన్ని ఉంటే అన్ని వేయాలి ఇప్పుడు ఈ మార్కర్స్ 2 ఉన్నాయి అనుకో ఈ 2ని పట్టుకొని ఇది 1 రాస్తే నో అట్లా 2 రాయాలి దాని సింబలే రాయాలి 2 అంటే 2 రాయాలి 2 రాయమంటే 1 రాసి 3 రాయమంటే 2 రాసి 4 రాయమంటే 5 రాసి అట్లా ఉండదు అర్థమైందా నిషిత్ ఈ నెంబర్ ఏంటిది 10 అంటే ఎన్ని వెరీ గుడ్ ధ్యాన్ ఇంకోటి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 I have 10 fingers you have 10 fingers ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఫింగర్స్ అయితే తక్కువ మంది ఉంటే తక్కువ ఫింగర్స్ నాకు 10 ఫింగర్స్ ఉన్నాయి ఉదయ్ కృష్ణకు 10 ఫింగర్స్ ఉంటాయి అందరికీ 10 ఫింగర్స్ ఉంటాయి ఇప్పుడు ఒకటి వేయింది ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 6 అంటే ఎట్లా రాస్తారు రిషిక 6 అంటే ఎట్లా రాస్తారు 6 9 రాయ్ 11 14 వెరీ గుడ్ క్లాప్స్ ఫర్ రిషిక ఓకే గో అండ్ సిట్ డౌన్ ఇట్లా మనం ఏ నెంబర్ చెప్తే దాన్ని ఇట్లా రాయాలి 2 చెప్తే 2 రాయాలి అనుజ్ఞ స్టాండ్ అప్ విహాన్ కమ్ హియర్ ఎన్నన్నా ఆబ్జెక్ట్స్ చూపిస్తా ఆ నెంబర్ ఎంతనో రాయాలి టేక్ ఇట్ 2 వెరీ గుడ్ నేను నెంబర్ రాస్తా నువ్వు యూపీ 4 yes claps okay very good go and sit down ఇట్లా మనం నెంబర్ చెప్తే ఆబ్జెక్ట్స్ ఇట్లా చూపించినాం అనుకో నెంబర్ రాయాలి నెంబర్ రాస్తే ఆబ్జెక్ట్స్ చూపించాలి అట్లా మనము ఈజీగా నెంబర్స్ నేర్చుకోవాలి నిషిత్ కమ్ హియర్ ఈ పూసల దండ చూపిస్తా నువ్వు నెంబర్ రాయాలి చెక్ ఇట్ చాక్పీస్ వెరీ గుడ్ క్లాప్స్ ఫర్ నిషిత్ అందరికీ అర్థమైందా పిల్లలు ఓకే ఇప్పుడు వస్తువులు చూపిస్తేనేమో నెంబర్ రాయాలి నెంబర్ రాసినాం అనుకో వస్తువులు చూపించాలి ఇప్పుడు 2 రాస్తే 2 చూపించాలి ఇట్లా 2 మనమే ఇవి 3 చూపించినాం అనుకో 3 రాయాలి రాయమంటే రాయాలి చూపించమంటే చూపించాలి అట్లా 0 ఉందనుకో ఏం లేదు ఎంటీ 0 అంటే ఎంటీ ఏం లేదు ఆడ 0 అంటే ఏం చూపించలేము ఆడ ఏం లేదు అన్నట్టు మీకు అర్థమైందా పిల్లలు